ఈరోజు మన స్పెషల్ వచ్చేసి మటన్ కీమా ముట్టి అండి. మేమైతే ముట్టి ఎప్పుడు తీసుకున్న రోల్లో దంచడానికి ప్రిఫర్ చేస్తామండి. ఒకసారి అలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ముందుగా కీమాని మంచిగా నీట్గా కడుక్కోండి. సపరేట్గా నీట్గా కడుక్కుంటే మనకు కొంచెం వైట్గా పైకి వస్తుంది. అదంతా మనం వాడుకోవద్దు, కొంచెం పక్కకు పెట్టేసేయండి. మంచిగా కడుక్కొని పక్కకు పెట్టుకున్నాక ఒక పాన్ తీసుకొని అందులో గసగసాలు, కాజు, కొబ్బరి, పచ్చిమిర్చి అంతా ప్యాన్ వెయిట్ చేసుకున్నాక రోల్ తీసుకోండి. మేమైతే రోల్ ప్రిఫర్ చేసాము. చెప్పాను కదండి, మేము ముట్టెలు ఎప్పుడు తెచ్చినా రోల్లోనే ప్రిఫర్ చేస్తాము. ఇవన్నీ బాగా దంచుకోండి. మంచిగా పచ్చిమిర్చి కొంచెం మనకు పేస్టీ లాగా వచ్చేదాకా మంచిగా దంచుకోండి. ఇలా దంచుకోవడం వల్ల మంచి పేస్ట్ వస్తుంది కదా, అది పక్కకు పెట్టుకోండి. ముందుగా మనం ఏదైతే వేయించి పెట్టేసుకున్నాం చూడండి, కొబ్బరి, గసగసాలు, అవి కూడా కాజు, అవన్నీ కూడా మంచిగా దంచుకోవాలండి. బాగా దంచుకున్నాక కొంచెం ముద్దలాగా వచ్చాక బాగా దంచేసుకోండి. మంచిగా దంచడం వల్ల మంచి పేస్ట్ వస్తుంది. అండ్ మనం ఇలా రోట్లో దంచుకోవడం వల్లనే ముట్టిలు బాగా స్మూత్గా, మరి అప్పటి రోజుల్లో మనం ఊర్లలో ఇలానే చేసుకుంటాం కదా. మేమైతే ఎప్పుడు కీమా తీసుకొచ్చుకున్నప్పుడల్లా ఇలానే చేస్తాము. ఇంకా అందులో కారం, పసుపు, అల్లం పేస్ట్, మనం ముందుగా కడిగి పెట్టుకున్న కొంచెం కీమా అందులో వేసి మెత్తగా దంచుకోవాలండి. మనకి ఎంత కారం కావాలో అంత వేసుకోండి. మేమైతే కొంచెం కారం ఎక్కువనే ప్రిఫర్ చేస్తాము. కారం ఇంకా మనం పచ్చిమిర్చి వేసాం కదా, కొంచెం కారం లైట్గానే వేసుకోండి. ఇది బాగా కారం అయిపోతుంది. అది కారం ఇష్టపడే వాళ్ళు వేసుకోండి. నేనంతా కొంచెం అల్లం పేస్ట్, అల్లం అయితే మేము నూరి వేసాము, ఫ్రెష్గా ఉంటుందని. కొంతది షాప్లో తీసుకుంటాను, కాకపోతే నూరింది అయితే బాగుంటుందండి. అండ్ అందులో కొంచెం కొత్తిమీర అవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఏమైతే వేసుకుంటామో జనరల్గా వేసుకునేవే వేసుకోవాలి, అందులో స్పెషల్గా ఏం లేదు. మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా, పసుపు అవన్నీ వేసుకొని బాగా రుబ్బేసుకున్నాక మనకి ఉండలుగా వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకొని పక్కకు తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, పక్కనే కొంచెం ఆయిల్ పెట్టుకొని ఆ ఉండలు మంచిగా వస్తున్నాయో లేదో చూసుకోండి. ఆ తర్వాత పెనం పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని కొంచెం గ్రేవీ లాగా ఉండడానికి ఉల్లిగడ్డ బాగా కట్ చేసుకొని పొడుగులో కట్ చేసుకొని కొంచెం మంచిగా వేయించుకోవాలండి. వేయించుకున్నాక ముట్టెలు ఏవైతే మనం ఉండలుగా చేసుకున్నామో అందులో వేసుకోవాలండి. అన్నీ మనకి ఎంత సఫిషియెంట్గా ఉంటుందో అంత వేసుకొని మూత పెట్టేసుకోవాలి. మన ఆవిరి వేడికి మంచిగా ఉడుకుతుంది. అందులో ఏంటంటే మెల్లిమెల్లిగా తిప్పుతూ ఉండాలి. అవి వేగినాక చిన్నగా రౌండ్ ఇలా తిప్పుతూ ఉండాలండి. మంచిగా ఉడుకుతుంది చూడండి. మంచిగా వేగాక మెల్లగా కలపాలి. ఇంకొంచెం మనం ఇలా అలా చేసినా మొత్తం ఇచ్చుకుపోతుంది. ఆ ఫ్లేవర్ అంతా, టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది. ఇంకా చూడండి, ఇంకా మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టుకొని ఆ వేడికి బాగా ఉడుకుతుంది. చూసారా ఎంత బాగా ఉడికిందో. చిన్నగా స్లోగా తీసుకొని దానిపైన కొంచెం కొత్తిమీర